నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. లిక్కర్ కేసు నిందితులంతా ఒకే అడ్రస్ లో ఉన్నారు. అందరూ తీహార్లోనే పడ్డారు. సిబిఐ, ఈడీ ఎడాపెడా కేసులు అరెస్టులతో మొదలై ఇప్పుడు ఈడీ బ్యాటింగ్ నడుస్తోంది. జ్యుడిషియల్ కస్టడీ రిమాండ్లతో హీట్ ఎక్కిస్తోంది. అయితే విచారణలో లేదంటే తీహార్ సెల్లో ఉంటున్నారు. ఈ పరిస్థితి ఎంతకాలం ఉండనుంది? బెయిల్ వచ్చేదెప్పుడు, బయటపడేదెప్పుడు? జ్యుడిషియల్ కస్టడీ రిమాండులతో ఉక్కిరి బిక్కిరి. మనీష్ సిసోడియా నుంచి కవిత, కేజ్రీవాల్ వరకు కిక్కిరిసిన తీహార్లో లిక్కర్ కేసు నిందితులు. బెయిల్ ఎప్పుడు, విడుదలెప్పుడు? లిక్కర్ కేసులో కేజ్రీవాల్ ను తీహార్ జైలుకు తరలించారు. జ్యుడిషియల్ కస్టడీ విధించిన కోర్టు తీహార్ కు తరలించాలని ఆదేశించింది. కస్టడీ ముగియడంతో ఈడీ ఆయన్ని ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టింది. కోర్టు ఆయనకు ఏప్రిల్ 15వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. కేజ్రీవాల్ ను కోర్టులో ప్రవేశపెట్టిన ఈడీ విచారణలో కేజ్రీవాల్ సహకరించడం లేదంటూ కోర్టుకు నివేదించింది. కేజ్రీవాల్ పొంతనలేని సమాధానాలతో దర్యాప్తును పక్కదోవ పట్టించే యత్నం చేస్తున్నారని, అలాగే తన డిజిటల్ డివైజ్లను, పాస్వర్డ్లను సైతం చెప్పడం లేదని ఈడీ కోర్టుకు తెలిపింది. అయితే కోర్టు కేజ్రీవాల్ కు జ్యుడిషియల్ రిమాండ్ విధించినప్పటికీ భవిష్యత్తులో ఈడీ ఆయన్ని మరోసారి కస్టడీ కోరే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు తీహార్ జైల్లో కేజ్రీవాల్ కు ప్రత్యేక వసతులు కల్పించాలని ఆయన తరఫు న్యాయవాది రిక్వెస్ట్ పిటిషన్ వేశారు. జైలులో ప్రత్యేక ఆహారం, మందులు, పుస్తకాలను అనుమతించాలని కోరారు. అదనంగా మతపరమైన లాకెట్ ధరించేందుకు కేజ్రీవాల్ ను అనుమతించాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈడీ నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. విచారణ కోసం రావాలంటూ 9 సార్లు ఈడీ ఆయనకు సమన్లు జారీ చేసింది. కేజ్రీవాల్ కోర్టులను ఆశ్రయించినా లాభం లేకపోయింది. దీంతో సివిల్ లైన్స్ లోని నివాసంలో మార్చి 22వ తేదీన తనిఖీల పేరుతో వెళ్లిన ఈడీ కొన్ని గంటలకే ఆయన్ని అరెస్టు చేసి తమ లాకప్ కు తరలించింది. తద్వారా సీఎం పదవిలో ఉండగా అరెస్టైన తొలి వ్యక్తిగా కేజ్రీవాల్ రికార్డుల్లోకెక్కారు. అంతకుముందు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని మార్చి 15న అరెస్టు చేసిన ఈడీ 10 రోజుల పాటు విచారించింది. ఆ తర్వాత ఏప్రిల్ 9 వరకు కవితకు రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ను విధించింది. దీంతో ఆమెను కూడా తీహార్ జైలుకు తరలించారు. అయితే కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై విచారణ ఏప్రిల్ 4కు వాయిదా పడింది. తన కుమారుడి పరీక్షల రీత్యా ఈ నెల 16 వరకు బెయిల్ మంజూరు చేయాలని మార్చి 26న ఆమె రౌస్ అవెన్యూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. కవిత పిటిషన్పై సమాధానం చెప్పాలని న్యాయస్థానం ఈడీకి నోటీసులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసింది. కల్వకుంట్ల కవితను మొదట ఈడీ 10 రోజుల కస్టడీకి కోరగా న్యాయస్థానం 7 రోజులకు అనుమతినిచ్చింది. అనంతరం మరో 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరగా 3 రోజులకు అనుమతించింది. ఈడీ కస్టడీ మార్చి 26న ముగియడంతో అదే రోజు కోర్టులో దర్యాప్తు సంస్థ అధికారులు ఆమెను హాజరుపరిచారు. ఆ తరువాత కవితకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో తీహార్ జైలుకు తరలించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇప్పటివరకు అరెస్టైన నిందితులందరూ తీహార్ జైల్లోనే ఉన్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఆప్ ముఖ్యనేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఆప్ ఎంపీ సంజయ్, ఎమ్మెల్సీ కవిత, విజయ్ నాయర్, సమీర్ మహేంద్రు, అమిత్ అరోరా, బినోయ్ బాబు, రాజేష్ జోషి, గౌతమ్ మల్హోత్రా, అమన్దీప్ పాల్ సహా ఈ కేసులో కీలక నిందితులంతా తీహార్ పాలయ్యారు. అలాగే సౌత్ గ్రూప్ నుంచి శరత్ చంద్రారెడ్డి, అభిషేక్ బోయినపల్లి, అరుణ్ పిళ్లై, మాగుంట రాఘవరెడ్డిలను తీహార్ జైలుకే పంపించారు. కాగా అప్రూవర్లుగా మారడం, కుటుంబ సభ్యుల అనారోగ్యం కారణంగా పలువురికి బెయిల్ లభించింది. లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టై తీహార్ జైలుకు వెళ్లిన ఆప్ నేతల సంఖ్య 4కు చేరింది. ఈ కేసులో మార్చి 21న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అరెస్టు చేయగా లేటెస్ట్ గా ఆయన్ని తీహార్ కు తరలించారు. కస్టడీ గడువు వరకు తీహార్ జైలులోని జైల్ నెంబర్ 2లో ఆయన ఒక్కరే ఉంటారు. ఇప్పటికే ఈ కేసులో అరెస్టైన మనీష్ సిసోడియా జైల్ నెంబర్ 1లో, మాజీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ జైల్ నెంబర్ 7లో, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ జైల్ నెంబర్ 5లో ఉంటున్నారు. బీఆర్ఎస్ నేత కే కవిత తీహార్ జైల్లోని జైల్ నెంబర్ 6లో ఉంటున్నారు. లిక్కర్ స్కామ్ కు సంబంధించిన సిబిఐ అరెస్టు చేసిన వారందరికీ బెయిల్ వచ్చింది. ప్రస్తుతం ఈడీ కేసులు నడుస్తున్నాయి. ఈడీ కేసులో శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవరెడ్డికి పూర్తి బెయిల్ వస్తే, కవిత సన్నిహితుడుగా దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్న అభిషేక్ బోయినపల్లికి 4 వారాల మధ్యంతర బెయిల్ వచ్చింది. ఈ కేసులో ఇప్పటివరకు 16 మందిని ఈడీ అరెస్టు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ దర్యాప్తులో ఈడీ ఆచితూచి అడుగులు వేస్తోంది. ఈ కేసులో సీఎం, డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీలు, పొలిటికల్ లీడర్లు ఉండడంతో జాగ్రత్తగా దర్యాప్తుని కొనసాగిస్తోంది. మనీ లాండరింగ్ కేసులో ఇప్పటివరకు అరెస్టైన ఏ పొలిటీషియన్ కు బెయిల్ రాకుండా జాగ్రత్త పడుతోంది. మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఎమ్మెల్సీ కవిత, ఆప్ నేత విజయ్ నాయర్, ఇతర సౌత్ గ్రూప్ మెంబర్లకు బెయిల్ దొరకకుండా చూసింది. అయితే కస్టడీ తర్వాత జ్యుడిషియల్ రిమాండ్ కు పంపడంలోనూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. కవితను అరెస్టు చేసిన
చేసినప్పుడు ఈడీ 10 రోజుల కస్టడీని కోరింది. దీనికి కోర్టు 7 రోజుల కస్టడీకి అనుమతినిచ్చింది. ఆ తర్వాత మళ్లీ 5 రోజుల కస్టడీ కావాలని కోరగా 3 రోజుల కస్టడీకి అనుమతినిచ్చింది. నిబంధనల ప్రకారం 14 రోజుల వరకు కస్టడీ కోరే అవకాశమున్న వ్యూహాత్మకంగా కవిత 10 రోజుల కస్టడీ ముగియగానే జ్యుడిషియల్ రిమాండ్ను కోరింది. ఇదే మాదిరిగా కేజ్రీవాల్ విషయంలోనూ ఈడీ ఇదే సీన్ను రిపీట్ చేసింది. సీఎం, డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ, ఎంపీ లాంటి ప్రముఖులంతా ఒకే స్కామ్లో అరెస్ట్ అవ్వడం, జైలు పాలవడం ఇదే మొదటిసారి. అటు ఢిల్లీ నుండి ఇటు దక్షిణాది వరకు అనేక మంది పాత్రధారులుగా ఉన్న ఈ కేసులో వరుసగా అరెస్టులు జరగడం, సీబీఐతో మొదలుపెట్టి ఈడీ ఎంట్రీ వరకు అనేక సంచలనాలు ఏడాది కాలంలోనే నమోదయ్యాయి. దీంతో లిక్కర్ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఒక సీఎం జైలు పాలవడంతో జైలు నుంచి పాలనకు అవకాశాలున్నాయా, సాధ్యమేనా అనే సందేహాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఆయన ఈడీ కస్టడీ నుంచి పాలనాపరమైన నిర్ణయాలు తీసుకున్నారు. కానీ జైల్లో ఉండి పాలనను పర్యవేక్షించడం సాధ్యమేనా, రాజ్యాంగం ఏం చెబుతుందనే అంశంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. జైలంటేనూ అదో నరకం. ఇక తీహార్ అంటే మరీ టెన్షన్. తీహార్ జైల్లో ఎలాంటి పరిస్థితులున్నాయి, అక్కడ ఖైదీల లైఫ్ ఎలా ఉంటుంది, కోర్టు అనుమతించిన వాళ్లకు ఎలాంటి సౌకర్యాలుంటాయి, ఆప్ అధినేత కేజ్రీవాల్, ఎమ్మెల్సీ కవిత, సిసోడియా లాంటి ప్రముఖుల పరిస్థితి ఏంటి? తీహార్ జైలు ఈ పేరు వింటేనే వీఐపీల గుండె జల్లుమంటుంది. ఈ పేరు వింటేనే కరుడుగట్టిన నేరస్తులు, కఠిన శిక్షలు గుర్తొస్తాయి. ప్రస్తుత కాలంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొనే ఏ ప్రముఖ వ్యక్తికైనా కేర్ ఆఫ్ అడ్రస్ తీహార్ జైలే. వీఐపీలే కాదు, దేశంలోని కీలక నేరస్తులంతా ఉండేది ఇక్కడే. వైట్ కాలర్ నేరాలకు పాల్పడ్డ రాజకీయ నాయకులు మొదలుకొని పారిశ్రామికవేత్తలు, హంతకులు, ఉగ్రవాదులకు తీహార్ జైలే గతి. సంచలనం సృష్టించిన అనేక కేసుల్లో నిందితులు తీహార్ జైల్లోనే ఉన్నారు. ఎంతో మంది రాజకీయ నాయకులు సైతం గతంలో ఇక్కడ ఊచలు లెక్కబెట్టారు. తీహార్లో ఖైదీల దినచర్య ఉదయం 6:30 గంటలతో మొదలవుతుంది. ఖైదీలకు బ్రేక్ఫాస్ట్ గా టీ, బ్రెడ్ ఇస్తారు. ఆ తరువాత కేసు విచారణ ఉంటే కోర్టుకు తీసుకెళ్తారు. ఉదయం 10:30 నుంచి 11 గంటల వరకు మధ్యాహ్న భోజనం ఉంటుంది. పప్పు, సబ్జీ, 5 రొట్టెలు లేదా రైస్ ఇస్తారు. మధ్యాహ్నం 3 గంటల వరకు ఖైదీలను సెల్లోనే ఉంచుతారు. 3:30 గంటలకు టీ, 2 బిస్కెట్లు ఇస్తారు. 4 గంటలకు తమ లాయర్లను కలవవచ్చు. సాయంత్రం 5:30 గంటలకు ఎర్లీ డిన్నర్ ఉంటుంది. డిన్నర్లో కూడా లంచ్లో ఉన్న ఆహార పదార్థాలే ఉంటాయి. రాత్రి 7 గంటల నుంచి ఉదయం వరకు జైలు గదిలోనే ఉంచుతారు. ఖైదీలకు వారానికి 2 సార్లు ఖీర్ పెడతారు. ఇక ఖైదీలకు ఇక్కడ నాన్ వెజ్ ఫ్రీగా పెట్టరు. వారు కష్టపడిన డబ్బులతో క్యాంటీన్లో కొనుక్కుని తినాల్సి ఉంటుంది. అయితే కోర్టు అనుమతి ఉన్న ఖైదీలకు ప్రత్యేక వసతి, ఇంటి భోజనానికి అనుమతి ఉంటుంది. ఇప్పుడు తీహార్ పాలైన కేజ్రీవాల్ కు జైలులో టీవీ చూసే సౌకర్యం కల్పించారు. వార్తలు, వినోదం, క్రీడలు సహా 18 నుంచి 20 ఛానల్స్ చూసే అవకాశం ఉంది. 24 గంటలు మెడికల్ స్టాఫ్ అందుబాటులో ఉంటుంది. డయాబెటిక్ పేషెంట్ కావడంతో కేజ్రీవాల్ కు జైల్లో రెగ్యులర్ గా మెడికల్ చెకప్లు ఉంటాయి. కుటుంబ సభ్యులను వారంలో 2 సార్లు కలుసుకునే వీలు కల్పించారు. కుటుంబ సభ్యుల జాబితాను నిర్ధారించుకున్న తర్వాతే జైలు భద్రతా సిబ్బంది వారికి అనుమతినిస్తారు. మరోపక్క ఎమ్మెల్సీ కవిత మార్చి 26 నుంచి తీహార్లోనే ఉన్నారు. అయితే కోర్టు ఆమెకు జ్యుడిషియల్ రిమాండ్ విధించే సందర్భంలో కవిత కొన్ని విజ్ఞప్తులు చేశారు. జైల్లో తనకు కొన్ని ప్రత్యేక వసతులు కల్పించాలని న్యాయమూర్తి కావేరి బవేజాను కోరారు. ఇంటి నుంచి భోజనం, దుస్తులు, మంగళసూత్రం ధరించడం, సొంతంగా పరుపులు ఏర్పాటు చేసుకోవడం, దుప్పట్లు తెచ్చుకోవడం, చెప్పులు ధరించడం వంటి వెసులుబాట్లకు న్యాయమూర్తి అనుమతించారు. అయినప్పటికీ తీహార్ జైలు అధికారులు వాటికి అనుమతివ్వడం లేదంటూ కవిత తరఫు న్యాయవాది ఈ నెల 28న మళ్లీ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తీహార్లో జైల్లో ఉన్నన్ని రోజులు కవితకు ఇంటి భోజనం అందించేందుకు న్యాయస్థానం మరోసారి అనుమతించింది. దీంతో పాటు పుస్తకాలు, పెన్నులు, పేపర్లకు కూడా అనుమతించింది. మెడిటేషన్ చేసుకునేందుకు గాను జపమాల కావాలని కోరగా అందుకు కూడా న్యాయస్థానం అనుమతించింది. మరోవైపు స్పోర్ట్స్ షూ కావాలని కోరగా లేస్ లేని షూకు ధర్మాసనం అనుమతినిచ్చింది. ఈ మేరకు జైలు అధికారులకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలో 3 జైలు కాంప్లెక్స్లున్నాయి. అవి తీహార్, రోహిణి, మాండోలి. ఈ మూడింట్లో తీహార్ ముఖ్యమైంది. ప్రపంచంలో అతిపెద్ద జైలు కాంప్లెక్స్లలో ఒకటి. ఇందులో 9 సెంట్రల్ జైళ్లున్నాయి. ఢిల్లీలోని మిగతా జైళ్లతో కలిపి 16 జైళ్లుంటే వీటి కెపాసిటీ 10,026. కానీ కిక్కిరిసిన ఈ జైళ్లలో 20,000 మందికి పైగా ఉంటున్నారు. ఢిల్లీలోని చాణక్యపురి నుంచి 7 కిలోమీటర్ల దూరంలో తీహార్ గ్రామంలో ఈ జైలుంది. ఈ జైలు భారతదేశంలోనే కాక దక్షిణాసియాలోనే అతిపెద్ద కారాగార ప్రాంగణం. ఈ జైల్లో 6,251 మంది ఖైదీలకు సరిపడా వసతులుంటాయి. కానీ దీనికి రెట్టింపు సంఖ్యలో నిందితులు, ఖైదీలు ఉంటారు. న్యాయ విచారణ ఎదుర్కొంటున్న అండర్ ట్రయల్ ఖైదీలంతా ఇందులోనే ఉంటారు. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, ఆప్ ఎంపీ సంజయ్, ఎమ్మెల్సీ కవితతో పాటు మిగిలిన నిందితులంతా తీహార్లోనే ఉన్నారు.
గతంలో మనీ లాండరింగ్ కేసులో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఓటుకు నోటు కేసులో సమాజ్వాదీ పార్టీ నేత అమర్ సింగ్, కామన్వెల్త్ క్రీడల నిర్వహణలో అవినీతి ఆరోపణలపై సురేష్ కల్మాడి, దాణా కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్ యాదవ్, ముంబైకి చెందిన గ్యాంగ్స్టర్ ఛోటా రాజన్, ఐఎన్ఎక్స్ మీడియా అవినీతి కేసులో కేంద్ర హోంశాఖ మాజీ మంత్రి చిదంబరం తీహార్ జైలుకే వెళ్లారు. 2G స్పెక్ట్రమ్ కేసులో అరెస్టైన డి రాజా, కనిమొళి కూడా తీహార్ జైలుకే వెళ్లాల్సి వచ్చింది. 2012లో ఢిల్లీ సామూహిక లైంగిక దాడి, నిర్భయ కేసులో 5 నిందితులను తీహార్ జైల్లోనే ఉరితీశారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్య కేసులో అత్యంత కీలకమైన కేహార్ సింగ్, సత్వంత్ సింగ్లను ఈ జైల్లోనే నిర్బంధించారు. పారిశ్రామికవేత్తలను బెదిరించి 100 కోట్ల వసూళ్లకు పాల్పడ్డ సుకేష్ చంద్రశేఖర్, ఒలింపిక్ రజత పతక విజేత సుశీల్ కుమార్, కాశ్మీరీ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్ ఇప్పుడు అక్కడే ఉన్నారు. జైలంటే అదొక ప్రత్యేక వాతావరణం, అదొక భిన్నమైన ప్రపంచం. బయట ప్రపంచం నడిచే తీరుకి, జైలుకి చాలా తేడాలుంటాయి. అది కూడా వేలాది ఖైదీలు, రిమాండ్ నిందితులు ఉన్న చోట క్రమశిక్షణ లేకపోతే నియంత్రించడం చాలా కష్టం. కానీ ఎంత కఠినమైన రూల్స్ అమలవుతున్నా తీహారు జైలు వ్యవహారాలు ఎప్పటికప్పుడు వివాదంగా మారుతూనే ఉంటాయి. తీహారు జైల్లో కరుడుగట్టిన నేరస్తులు ఉండడంతో ఒకరిపై ఒకరు దాడులు, గొడవలు, వివాదాలు కామన్ గా మారుతున్నాయి. గతంలో పలువురు ఖైదీలు ఈ జైలు నుంచి తప్పించుకున్నారు. ఎప్పటికప్పుడు కొత్త రూల్స్ అమలు చేస్తుంటారు. అధికారులు నిఘా కళ్లు కప్పి ఖైదీలు ఫోన్లు వాడుతూ ఉండడంతో తీహారు జైల్లో 15 కొత్త మొబైల్ జామర్లు అమర్చారు. ఇప్పటికే కాల్ జంబ్లింగ్ కోసం ప్రత్యేక వ్యవస్థ ఉండగా అదనంగా 15 జామర్లు పెట్టారు. తీహారు జైలు ఎంట్రీ పాయింట్ల దగ్గర అనేక స్థాయిల్లో తనిఖీలు చేసినప్పటికీ ఖైదీల చేతికి ఫోన్లు చేరుతున్నాయి. జైలు గోడల నుంచి మొబైల్ ఫోన్లు బయటికి విసిరేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. జైలు లోపల ఉన్న గ్యాంగ్స్టర్లు వీడియో కాల్స్ చేయటం, బయట వారికి బెదిరింపు కాల్ చేయటం వంటి ఘటనలు అనేకం జరుగుతుంటాయి. జైలు సిబ్బందితో పాటు రాజకీయ ప్రమేయంతో కొందరి విషయంలో ఎలాంటి రూల్స్ అమలు కావని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఒకేసారి అనేక మంది కీలక వ్యక్తులు తీహార్ చేరడంతో జైల్లో ఎలాంటి పద్ధతులు అమలవుతాయనే ఆసక్తి అందరిలో ఏర్పడింది. 2 ఏళ్లుగా లిక్కర్ స్కామ్ సంచలనాలు సృష్టిస్తోంది. ఢిల్లీ, హైదరాబాద్ మధ్య దర్యాప్తు సంస్థలు షటిల్ సర్వీసులో కేసును విచారించాయి. ఇప్పుడు కీలక వ్యక్తులంతా తీహార్లో రిమాండ్లో ఉన్నారు. అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఏం జరిగింది? దీనిపై ఈడీ నజర్ ఎందుకు పడింది? దేశంలో 1306 జైళ్లున్నాయి. వీటిలో 145 సెంట్రల్ జైళ్లు, 413 జిల్లా జైళ్లు, 565 సబ్ జైళ్లు, 88 ఓపెన్ జైళ్లు, 29 మహిళా జైళ్లు ఉన్నాయి. వీటిలో తీహార్ అతిపెద్ద జైలు. తీహార్లోనే ఢిల్లీ సీఎం సహా అనేక మంది లిక్కర్ కేసు నిందితులున్నారు. దేశంలో నేరాల సంఖ్య పెరుగుతోంది. దేశంలోనూ ప్రతి మూల, ప్రతి నిమిషం ఏదో ఒక క్రైమ్ జరుగుతూనే ఉంటుంది. ఇలాంటి నేరాలకు పాల్పడే వారిని ఖైదు చేయడానికి జైళ్లు కూడా సరిపోవడం లేదు. ఇప్పుడు తీహార్ జైలు పరిస్థితి అలాగే ఉంది. దేశంలోని కరుడు కట్టిన నేరస్తులకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే తీహార్ జైలు ఖైదీలతో కిక్కిరిసిపోయింది. దీంతో ఖైదీలను హ్యాండిల్ చేయలేక జైలు సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుతం తీహారు జైల్లో సామర్థ్యం కంటే 2.5 రెట్లు ఎక్కువ మంది ఖైదీలున్నారు. నిరంతరం వీళ్లందరినీ పర్యవేక్షించడం జైలు సిబ్బందికి భారంగా మారుతోంది. దేశంలోని కరుడుగట్టిన నేరస్తులంతా తీహార్లోనే ఉంటారు. అందుకే జైలు లోపల, బయట హై సెక్యూరిటీ ఉంటుంది. నిరంతరం డేగ కళ్లతో పహారా ఉంటుంది. గతంలో అనేక మంది హంతకులు, ఉగ్రవాదులను ఇక్కడే ఉరితీశారు. తీహార్ భారాన్ని తగ్గించడానికి 2004, 2016లో రోహిణి, మండోలి జైళ్లు కట్టారు. కానీ అవి కూడా ఫుల్ అయ్యాయి. దీంతో ఎప్పుడేం జరుగుతుందో అనే టెన్షన్ కనిపిస్తుంది. ఇక ప్రస్తుత లిక్కర్ కేసు విషయానికొస్తే 2021లో ఢిల్లీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త లిక్కర్ పాలసీలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలున్నాయి. గతంలో ఢిల్లీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం అమ్మకాలను ప్రైవేటు కంపెనీలకు ధారాదత్తం చేస్తూ ఢిల్లీ ప్రభుత్వం పాలసీని మార్చివేసి కొత్త లిక్కర్ పాలసీని తీసుకొచ్చింది. ఈ కొత్త లిక్కర్ పాలసీ స్కామ్ వైపుకు దారితీసిందనే ఆరోపణల నేపథ్యంలోనే కేజ్రీవాల్, కవిత, మనీష్ సిసోడియాతో సహా 16 మంది అరెస్ట్ అయ్యారు. ఢిల్లీలో ఉన్న మద్యం దుకాణాలకు సంబంధించి ముందుగా ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేసిన ఢిల్లీ ప్రభుత్వం ఎక్స్పర్ట్ కమిటీ సిఫారసులపై మళ్లీ 3 మంత్రులతో కమిటీ వేసింది. మంత్రుల కమిటీ నివేదికను మార్చి 2021లో ఢిల్లీ కేబినెట్ ఆమోదించింది. ఢిల్లీలో మద్యం అమ్మకాలు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని నిర్ణయించారు. ప్రైవేటు వ్యక్తులకు మద్యం షాపులు కేటాయించడం ద్వారా ప్రభుత్వ ఆదాయం 9,500 కోట్ల రూపాయలకు పెరుగుతుందని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. ఢిల్లీ కేబినెట్ ఓకే చేసిన కొత్త లిక్కర్ పాలసీని ఢిల్లీ లెఫ్టినెంట్ జనరల్ కి పంపారు. దాదాపు 4 నెలలు పెండింగ్ పెట్టిన తరువాత 2021 నవంబర్లో కొత్త పాలసీని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదించారు.
అయితే కొత్తగా ఏర్పాటు చేయబోయే మద్యం దుకాణాలకు ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీతో పాటు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి తప్పనిసరి అని మెలికిపెట్టారు. ఆ తరువాతి రోజుల్లో కొత్త ఎక్సైజ్ పాలసీకి అనుగుణంగా ఢిల్లీలో 849 మద్యం దుకాణాలు ఓపెన్ అయ్యాయి. కొత్త లిక్కర్ పాలసీ ద్వారా ధరల విషయంలో ప్రైవేటు వ్యాపారులు స్వేచ్ఛగా వ్యవహరించే అవకాశం వచ్చేసింది. తెల్లవారుజామున 3 గంటల వరకు షాపులు తెరిచి ఉంచడం, మద్యం హోమ్ డెలివరీ లాంటి వాటికి అవకాశం వచ్చింది. అయితే కొత్త చీఫ్ సెక్రటరీ రాకతో ఢిల్లీ మద్యం పాలసీ నిర్ణయాల్లో స్కామ్ ఉందనే అంశం వెలుగులోకొచ్చింది. లిక్కర్ పాలసీ రూపకల్పనలోనే అవకతవకలు జరిగాయని, మద్యం దుకాణాల కేటాయింపులోనూ తప్పులు జరిగినట్టు గుర్తించారు. కొత్త లిక్కర్ పాలసీ ద్వారా ప్రైవేటు వ్యక్తులకు లబ్ధి చేకూరేలా విధానపరమైన మార్పులు చేసినట్టు ఢిల్లీ సీఎస్ నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక ఆధారంగా లెఫ్టినెంట్ గవర్నర్ అదే ఏడాది జూలైలో సిబిఐ విచారణకు ఆదేశించారు. ఓవైపు చీఫ్ సెక్రటరీ నివేదిక రూపొందిస్తున్న సమయంలోనే లిక్కర్ పాలసీని రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తాము ఆశించిన స్థాయిలో ప్రభుత్వ ఆదాయం పెరగటం లేదని, అందుకే కొత్త పాలసీని రద్దు చేస్తున్నామని తెలిపింది. మద్యం పాలసీలో మార్పులు చేస్తూ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా ప్రభుత్వానికి 145 కోట్ల రూపాయల నష్టం చేశారనే ఆరోపణలున్నాయి. మద్యం వ్యాపారులు ప్రభుత్వానికి కట్టాల్సిన 145 కోట్ల రూపాయలను కోవిడ్ పేరుతో ఏకపక్షంగా ప్రభుత్వం మాఫీ చేసింది. ప్రతి బీర్ కేసుకు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఇంపోర్ట్ డ్యూటీని ప్రభుత్వం మాఫీ చేసింది. L1 కేటగిరీ లైసెన్సుల జారీలో లంచాలు తీసుకుని పర్మిషన్లు ఇచ్చారనే ఆరోపణ ఉంది. అప్పటి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి అనుచరుడు దినేష్ అరోరా కంపెనీకి ఓ మద్యం వ్యాపారి కోటి రూపాయలిచ్చినట్టు గుర్తించారు. రిటైల్ వెండర్లకు క్రెడిట్ నోట్లు జారీ చేయడం ద్వారా లంచాలిచ్చినట్లు గుర్తించారు. మనీష్ సిసోడియా అనుచరులు దినేష్ అరోరా, అమిత్ అరోరా, అర్జున్ పాండేలు ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషించినట్టు గుర్తించారు. ఈ దర్యాప్తులో భాగంగా సౌత్ గ్రూప్లో మరికొందరు ఉన్నట్టు గుర్తించిన సిబిఐ, ఈడీ రంగంలోకి దిగాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ హైదరాబాద్ కేంద్రంగానే జరిగిందని ఈడీ పేర్కొంది. దినేష్ అరోరాను హైదరాబాద్ కు పిలిపించిన సౌత్ గ్రూప్ ఐటీసీ కోహినూర్లోనే కీలక చర్చలు, ఒప్పందాలు చేసుకుందని సిసోడియా రిమాండ్ రిపోర్టులో ఈడీ వెల్లడించింది. ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ సీఎం, డిప్యూటీ సీఎంతో ఈ విషయంలో అవగాహన ఉందని ఆడిటర్ బుచ్చిబాబు చెప్పారని ఈడీ తెలిపింది. కవితకు అనుకూలంగా మద్యం విధానంలో మార్పులు చేస్తే కొన్ని నిధులు ఆప్కు ఇవ్వడానికి అవగాహన కుదిరిందని చార్జ్ షీట్ చెబుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ తరువాత మూడో రాజకీయ నేత కవిత, నాలుగవ నేత కేజ్రీవాల్. వీరితో పాటు ఈ కేసులో కీలక వ్యక్తులంతా తీహార్లోనే ఉన్నారు. ఈ లెక్కన చూస్తే కొంతకాలం పాటు తీహార్ జైలు నిత్యం హెడ్లైన్స్ లో ఉండే ఛాన్స్ ఉంది.